రైట్ బ్రేకింగ్ న్యూస్ దాదాపు 10 రోజుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మరికొద్ది గంటల్లో ఢిల్లీ సీఎం ఎవరు అన్న దానిపై క్లారిటీ రానుంది. కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. అయితే కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరమే ఈ భేటీ జరగనుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, సర్బానంద సోనోవాల్ హాజరు కానున్నారు. వీరితో పాటు మరికొందరు బోర్డు సభ్యులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. ఢిల్లీ సీఎం రేసులో ఉన్న నేతల పేర్లను పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ మంత్రులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇందుకు రామ్లీలా మైదానం ముస్తాబైంది. ఇప్పటికే ఎస్పీజీ గ్రౌండ్ను స్వాధీనం చేసుకుంది. అలాగే గురువారం మధ్యాహ్నం 12:35 ప్రమాణ స్వీకారం మొదలు కానుంది. అంతకు ముందే ప్రధాని వేదికపైకి చేరుకుంటారు. 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేజ్ పై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారు. రెండో వేదికపై మత పెద్దలు కూర్చుంటారు. ఢిల్లీకి చెందిన ఎంపీలు, కొత్త ఎమ్మెల్యేలు కూర్చునేలా మూడో స్టేజ్ను కూడా సిద్ధం చేశారు. ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. వీరితో పాటు మరో 40 మంది సెలబ్రిటీస్కి కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. రైట్ దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి దాదాపు 10 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది గంటల్లో అసలు ఢిల్లీని పరిపాలించేది ఎవరు, ఢిల్లీకి రాజు ఎవరు అనేది క్లారిటీ రాబోయే అవకాశాలు కాసేపట్లోనే రానున్న అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీకి సంబంధించినటువంటి పార్టీ సమావేశం జరగబోతూ ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం ఈ భేటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో మా ప్రతినిధి శివ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివ, ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో పెద్దలందరూ కూడా డిసిజన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది, అసలు ఎవరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? రైట్ సౌమ్య, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి పీఠంపై మధ్యాహ్నం స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనే దానిపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తుంది. ప్రజెంట్ కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ పార్లమెంటరీ కమిటీ సభ్యులందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం కసరత్తు కొనసాగుతుంది. కసరత్తు జరిగిన తర్వాత బీజేఎల్పీ సమావేశం కూడా సాయంత్రం 7 గంటలకు జరగబోతోంది. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు, మరోవైపు 7 ఎంపీలు, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. పాల్గొని వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ఏదైతే ఇప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వారందరి ముందు కూడా ప్రతిపాదిస్తారు. ప్రతిపాదించిన తర్వాత వారికి అనుకూలమా కాదా, వారు ఏదైతే స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయానికి వారు సమర్థిస్తారా లేదా అనే అంశాలపై కూడా వారితో చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒకరిని బీజేఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. అదే బీజేఎల్పీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. వీరందరూ కూడా కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా వారికి వినతిపత్రం సమర్పించి నూతన ప్రభుత్వాన్ని ఆహ్వానించాల్సిందిగా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కోరతారు. ఇక రేపు మధ్యాహ్నం 12:05 తర్వాత రామ్లీలా మైదానంలో ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 2 డిప్యూటీ సీఎంలు, మరోవైపు మంత్రివర్గం కూడా కొలువు తీరబోతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. వీరిలో ఇక సీఎం రేసులో ఉన్నవారు రేఖా గుప్తా, మహిళా కోటాలో రేఖా గుప్తాకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పర్వేష్ వర్మ, న్యూఢిల్లీలో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఆశీష్ సూద్, అలాగే సర్సాకు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. కానీ ఎవరికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతోంది బీజేపీ అధిష్టానం అనేది కూడా ఇంకా ఉత్కంఠ, సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. రామ్లీలా మైదానంలో దాదాపు 30,000 మందికి పైగా అక్కడ కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శివ, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకునే